మీరా కిచెన్ రెసిపీ మీరందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను కర్రీ చెప్పుతానండి. చాలా బాగుంటది పెరుగు కర్రీ అనేది. ఒక కప్ పెరుగు తీసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలా. కొద్దిగా కొత్తిమీర, ఒక ఆనియన్, కరివేపాకు తీసుకున్నానండి. మన పెరుగు అనేది ఒక బొగనలో వేసుకొని మజ్జిగ మాదిరి బాగా పలచంగా చేసుకోవాలండి. కొద్దిగా మనం ఉండ లేకుండా చేసుకోవాలి పెరుగులో. ఇవన్నీ వేసుకున్నాక కొద్దిగా మన అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసి చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ. మనం కొద్దిగా లైట్గా వేసుకోవాలా. కొద్దిగా తగినంత పసుపు, తగినంత కారం పొడి వేసుకోవాలా. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలా. ఉండలేకుండా మిక్స్ చేసుకున్నాక ఇక్కడ చూడండి ఒక ఆనియన్ వేసుకుంటున్నాను. ఆనియన్ వేస్తే చాలా బాగుంటుందండి కర్రీ అనేది. దీంట్లో కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు కూడా రెడ్ చిల్లీ కొద్దిగా తక్కువ వేసుకున్నానండి. గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నాను కాబట్టి 2 టేస్ట్ చాలా బాగుంటాయి కర్రీలో. ఇక్కడ నేను గోధుమ పిండి 2 చెంచాలు వేసుకుంటానండి. గోధుమ పిండి వేస్తే కర్రీ అనేది చాలా చిక్కగా బాగా టేస్ట్గా వస్తుంది. ఇక్కడే మీరు శనగపిండి అయినా వేసుకోవచ్చు. శనగపిండి అయితే చాలామంది తినరు, గ్యాస్ ట్రబుల్ వస్తుందని. మన గోధుమ పిండి అయితే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి తగినంత వాటర్ వేసుకోవాలి. మనం ఎంత కావాలంటే కర్రీ అంత వాటర్ వేసుకోవాలండి. నాకైతే కర్రీ అయితే సరిపోతుంది. దీంట్లోనే కరివేపాకు వేసుకుంటున్నాను. గ్యాస్ ఆన్ చేసుకున్నాక 2 సెకండ్ మనం కుక్ చేసుకోవాలండి. ఉడికియాలి అంతే. చూడండి బాగా ఉడికినాక మనం ఒకసారి కలుపుకోవాలండి. మన కర్రీ ఎంత కావాలంటే అంత చిక్కగా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒకసారి నేను కలుపుకున్నాను. చిక్కగా సరిపోయిందండి మనకి. ఇప్పుడు నేను కొద్దిగా ధనియాల మసాలా వేసుకుంటాను. ధనియాల మసాలా ఊరికి దంపేయాలండి. చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాక నేను దించుకుంటానండి. దీని అనేది చాలా బాగుంటుందండి. రైస్లో ఎంత చల్లగా ఉంటే అంత టేస్ట్ వస్తూనే ఉంటుంది. ఇక్కడేమో నేను శనగపిండి తీసుకున్నానండి. కొద్దిగా వంట సోడా వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కలుపుకోవాలండి. మనం ముందు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. చేసుకున్నాక మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఒకేసారి పలచంగా చేసుకోకండి. ఒక మీడియం సైజ్ కలుపుకోవాలి ఈ పిండి అనేది. ఈ బజ్జీలకి ప్రిపేర్ చేస్తున్నానండి. దీంట్లో మన కర్రీలో బజ్జీలు అయితే సూపర్గా ఉంటాయి కాబట్టి నేను బజ్జీలు వేస్తున్నాను. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను కడాయిలో. కొద్దిగా మనకు ఆయిల్ హీట్ అయిన శనగపిండి అనేది కొంచెం నానిందండి. ఇప్పుడు చెంచా తీసుకుని చెంచా తీసుకోవాలండి, చిన్న చెంచాతో. ఇక్కడ ఏమో చేతి ఎప్పుడు కూడా ఏగదండి. చేతితో ఆయిల్ అనేది చిట్టుతుంది. ఆయిల్ అనేది ఎప్పుడు హీట్ ఉంటుందండి. మన ఆయిల్లో ఎన్ని బజ్జీలు పడతాయో అన్ని బజ్జీలు వేసుకోవాలండి. ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ రావాలా, బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. మెల్లి కొంచెం తిప్పుకోవాలండి. రెండు దిక్కులు మనం దీనికి కాల్చుకోవాలి బాగా. చూడండి ఇప్పుడు తీసుకుంటున్నాను. ఇది తీసుకొని మళ్ళీ వేసుకొని మళ్ళీ కాల్చుకొని మళ్ళీ తీసుకుంటానండి. ఈ కర్రీలో తీసుకుపోయి వేసుకుంటే చాలా ఉబ్బుతాయండి. వేడిలోనే వేసుకోవాలి. మనం చల్లగానే ఎప్పుడు వేయకూడదు. చూడండి ఒకేసారి తీసుకుపోయి ఇవన్నీ ఒకేసారి వేసుకుంటున్నాను. మళ్ళీ వేస్తాను ఇంకో కొన్ని దాంట్లో. ఇప్పుడు ఏమో తాలింపు పెట్టుకుంటున్నాను. తెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, వట్టిమిరపకాయలు వేసుకుంటున్నాను 3. కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేస్తే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్కి. తాలింపు ఎప్పుడైనా పచ్చి వేస్తే టేస్ట్ రాదండి. బాగా ఎర్రగా ఫ్రై చేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మా తాలింపు అనేది అయిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకొని దించుకుంటున్నాను. ఈ కర్రీలు తీసుకుపోయి వేసుకుంటున్నాను అండి. చాలా అంటే బాగుంటుంది కర్రీ. పిల్లలకైతే ఇంకా నచ్చుతుంది. మీరు కూడా తప్పక ట్రై చేసి నా కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.